హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో డి కామేశ్వరి గారు వ్రాసిన కథాకావ్యం మహిమ 4వ భాగం నా మాటల్లో. వినోద్ జీవితంలో ప్రీతి తారసపడే వరకు అతని రిలేషన్షిప్లన్నీ ఒక రాత్రి, ఒక వారం, మహా అయితే ఒక నెల తప్ప అతన్ని కట్టిపడేసే, సమ్మోహనపరిచే బంధం తటస్థపడలేదు. మిగతా ఆడపిల్లలకి ప్రీతికి చాలా తేడా కనిపించింది వినోద్కు. అందచందాలను మించి ఆమెలోని ఆకర్షణ, ఆమెలోని జానతనం, సొఫోస్టికేషన్, మాటల్లో హాస్య చతురత, తెలివిగా కౌంటర్ ఇవ్వటం, ఈ ఊపిరి సలపని మమతానురాగాల్లో ముంచెత్తి తను వెతికింది ఇలాంటి తోడు కోసం, ఇలాంటి పొందు కోసం అనుకొని అల్లాడాడు. భావుకత, సౌందర్యం, నిజమైన ప్రేమను ఆమె దగ్గర పొందాడు. తల్లిలా ఆదరించి, ఆకలి కనిపెట్టి, ఇల్లాలిగా అనురాగం, దాసిలా సేవ, మంత్రిగా సలహా, ఒక స్త్రీలో పురుషుడు కోరుకునేవన్నీ ప్రీతిలో కనిపించాయి. ఇద్దరి భావాలు వేవ్ లెంత్ కలిసి ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకొని చర్చించగల తెలివి ఆమెలో చూసి, ఆమెలో అన్ని గుణాలకి సరెండర్ అయిపోయి, తను కోరుకున్న స్త్రీ దొరికింది అని తృప్తిగా ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి చూడని అనుబంధం ఇద్దరి మధ్య ఏర్పడింది. తోటి అమ్మాయిలతో కలిసి ఉండే ప్రీతిని ఎప్పుడు పడితే అప్పుడు కలిసే వీల్లేక, తమ ఇద్దరికి ప్రైవసీ కోసమని తమ రాకపోకలు ఎవరికంటా పడకుండా ఉండటం ప్రీతిని తన తాహతుకు సరిపోయే అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని షిఫ్ట్ చేశాడు. ఇద్దరు ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలుతూ పరిసరాలనే మర్చిపోయేవారు. ప్రీతిని యాడ్ వరల్డ్లో స్టార్ని చేయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి పేరు, డబ్బు సంపాదించుకొని తనకు గుర్తింపు తెచ్చుకున్నట్లు చేశాడు. ప్రీతితో తన సంబంధం ఎంత గుట్టుగా ఉంచినా ఇలాంటివి ఎక్కువ రోజులు దాచలేరు అన్నది నిజమైంది. ప్రీతి వేషభాషలు, రిచ్నెస్, వేరే అపార్ట్మెంట్ తీసుకోవటం, ఇవన్నీ మిగతా అమ్మాయిల దృష్టి నుంచి తప్పించలేకపోయాడు. వినోద్, ప్రీతి బాడీ లాంగ్వేజ్, ఒకరిని చూసి ఒకరి ముఖంలో, కళ్ళల్లో కనపడే ప్రేమోన్మాదం అందరికీ అర్థమవసాగింది. కొడుకులో మార్పు అర్థమై అన్వర్ని పిలిచి విషయం ఆరా తీశాడు అవినాష్. తర్వాత కొడుకును పిలిచి శ్రేయోభిలాషిగా, తండ్రిగా ఇలాంటి బంధాలు ఎలాంటి ఉన్మాదాలకు దారి తీస్తాయో చెప్పి హెచ్చరించాడు. నీవిన్నాళ్ళు ఏం చేసినా తెలిసినా నిన్ను ఏమనలేదు. జీవితంలో అనుభవానికి రానిది కొన్నాళ్ళు అనుభవించని అనుకున్నాను. అప్పుడప్పుడు అటాచ్మెంట్లు లేని అనుభవాలు పర్వాలేదు, కానీ రేపు నీ భార్యకి తెలిస్తే చాలా చిక్కులు వస్తాయి. తెలిసి ఏ భార్య సహించదు. ఆఫీసులో నీ గౌరవం, మర్యాద, కుటుంబ పరువు అన్నీ ఆలోచించు నచ్చ చెప్తూ అన్నాడు. అన్నీ మౌనంగా విన్నాడు వినోద్. తల వంచుకొని తర్వాత తలెత్తి తండ్రికి 2 చేతులతో దండం పెట్టాడు. డాడీ ప్లీజ్, ఇన్నాళ్ళకి నాకు దొరికిన ఈ ఆనందం, తృప్తిని వదలలేను. కొన్నాళ్ళైనా నన్ను సంతోషంగా బతకనియండి. నా జాగ్రత్తలో నేనుంటాను అన్నాడు. కొడుకు వంక చూసి ఆయన ఇంకేం అనలేక మౌనం వహించాడు. ఒక 6 నెలలు ప్రీతి సాంగత్యంలో సర్వం మరచి ఊరలాడాడు. ప్రీతికి ఎన్నో ప్రకటనల ఆఫర్లు, యాడ్ ఫిల్మ్స్, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ప్రకటనలతో తీరిక లేకుండా పోయింది. చేతి నిండా డబ్బు, ఇంటి నిండా సామాన్, రకరకాల డ్రెస్సులు, ఫ్యాషన్ షోలు. తన సమర్థత మీద తనకి విపరీతమైన నమ్మకం, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రీతిలో అహంకారం పాలెక్కువైంది. వినోద్ తనవాడు, తనని వదిలిపోయే ప్రసక్తే లేదన్న నమ్మకంతో వినోద్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచన మొదలైంది. ఈ యాడ్ వరల్డ్, ఫ్యాషన్ వరల్డ్లో ఈనాటి ఆకర్షణ, అందం ఎన్నాళ్ళో అందరినీ ఆకర్షించలేదు. కొత్త మొహాల కోసం వెతుకులాట, పాత వారిని చిత్తుగాగితంలా బుట్టలో పడేస్తారన్న నిజాలు చుట్టూ చూసి తెలుసుకుంది. తన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే వినోద్ అండా వదులుకోకూడదు. అతను తన సొంతం కావటానికి ఏం చెయ్యాలో దారులు వెతికింది. తన కోసం అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ కొనిపించింది. డబ్బు ఖర్చు పెట్టి ఆ మాత్రం చేయటం వినోద్కి సమస్య కాదు. కానీ ఈ మధ్య తరచూ ప్రీతి తనని ఇబ్బంది పెట్టే కోరికలు కోరుతోంది. అతి ప్రేమతో అల్లుకుపోతూ, వినోద్ నువ్వు శాశ్వతంగా నా వాడివి కావాలి, నాకెందుకో నువ్వు నన్ను వదిలిపోతావన్న భయం వేస్తోంది డియర్. ఇలా ఎన్నాళ్ళు ఈ బంధం నిలుపుకోగలం? ఈ దొంగచాటు బతుకు ఎన్నాళ్ళు? వినోద్ నన్ను పెళ్లి చేసుకో, అప్పుడే నాకు నిశ్చింత. ఈ బెంగతో రాత్రులు నిద్ర కూడా రావటం లేదు. నీవెప్పుడు వస్తావుననే ఎదురుచూపులు. రాని రోజున ఆ నిరాశ తట్టుకోలేక ఏడుపు వస్తుంది. ఆ వియోగం తట్టుకోలేకపోతున్నాను. గుండెల మీద తలపెట్టి కన్నీరు పెట్టుకుంటుంది. ప్రీతి డార్లింగ్, ఏ రోజన్నా ఏదో టైంలో రాకుండా ఉంటున్నానా? నీకెందుకు అలాంటి అనుమానం? డియర్, నీకంటే నాకే నీ అవసరం ఎక్కువ. నిన్ను వదిలి ఉంటున్న క్షణాలన్నీ యుగంలా అనిపిస్తున్నాయి. ఆఫీసులో ఉన్నంతసేపే నేను ప్రశాంతంగా ఉంటాను. ఇంటికి వెళ్ళిన ప్రతి క్షణం నీవు లేని లోటుతో సతమతమవుతున్నా. ఏం చేయగలను? కొన్ని మన చేతుల్లో ఉండవు. ఉన్నదాంతో సర్దుబాటు చేసుకో. ఉన్నంతలోనే ఆనందాన్ని అనుభవించడం సర్ది చెప్పేవాడు.
అవును, ఆనందాన్ని అనుభవించడానికి నేను కావాలి, కానీ సమాజంలో నీ ఇంట్లో నా స్థానం ఇవ్వవు. పబ్లిక్గా నేను నీ దాన్నని గర్వంగా చెప్పుకోలేవు. దొంగచాటు బతుకు ఎన్నాళ్ళు వినోద్? నాకు ప్రియుడే భర్త అనుకుంటూ ఎన్నాళ్ళు? ఇల్లు పిల్లలు సంసారం కావాలనిపించదా? అలిగేది. బతిమాలుతూ కంటనీరు పెట్టుకునేది. మొదట్లో వినోద్ ప్రీతి బాధగా అంటుంటే నిస్సహాయంగా నేనేం చెయ్యను డార్లింగ్. నీకు తెలుసు నేను పెళ్ళైన వాడిని, తండ్రిని, తల్లిదండ్రుల మధ్య బతుకుతున్నవాడిని. సంఘంలో పరువు ప్రతిష్ట మిగతావి అన్నీ ఉంటే ఉండని, లేకపోతే పోని అనుకోగలనా? భార్య ఊరుకుంటుందా భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి అని చాలా దిగులుగా అనేవాడు. ఏం పెళ్ళాం లేకపోతే బతకలేవా? డివోర్స్ ఇవ్వు. ఎలాగూ ఆమెతో ఏ సంతోషం లేదని నువ్వే చెప్పావు. అలాంటి భార్యని పట్టుకొని వేలాడాలా? ఆమెకు కావాల్సిన ఇల్లు డబ్బు ఇచ్చే, విడాకు తీసుకో. నీకు తెలీదు, నేనిచ్చే ఇల్లు డబ్బు తనకెందుకు? తనకే ఉంది నన్ను కొనగలిగే డబ్బు. నిజం చెప్పాలంటే ఆ డబ్బుతోనే నన్ను కొనుక్కుంది. ఈ కంపెనీ అంతా ఆమె పెట్టిన భిక్ష. అలాంటి భార్యని నేను ఎలా కాదంటాను? చాలాసార్లు ఈ విషయం ప్రీతికి చెప్పాడు. తన అసహాయత వెల్లడించేవాడు. కానీ ఉన్నంతసేపు ప్రీతి కట్టుకున్న భార్య కంటే ఎక్కువగా డిమాండ్లు, అలకలు, కోపాలు, విసుగులు ప్రదర్శిస్తూ అతన్ని విసిగించడం ఆరంభించింది. ఇంట్లో భార్యతో సుఖం, హాయి దొరక్క వచ్చే వినోద్కి రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కొత్త మోజు, ఆ ప్రేమ, ఆ స్వర్గ సుఖాలు అన్నీ పాతబడి ప్రీతి దగ్గరికి వచ్చిన క్షణాలు ఆనందం కంటే ఇబ్బంది కలిగించడం ఆరంభించాయి. ఇటు ప్రీతి సాంగత్యం వదులుకోలేక, అటు ఆమె డిమాండ్లని తట్టుకోలేక నలిగిపోయాడు. దాంతో రాకపోకలు తగ్గించడం మొదలుపెట్టాడు. అది ప్రీతిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. వచ్చిన రోజున మనసారా ఆహ్వానించకుండా నీకు ఆడదాని సుఖం కావాల్సిన రోజు వస్తావా? వెళ్ళు, ఇంట్లో భార్య ఉందిగా, మరి నేనెందుకు అంటూ ఎడముఖం పెడముఖం పెట్టి దిప్పేది. ఒక్కరోజు బతిమిలాడుతూ మరోసారి ప్రాణం విసికి సరే పోతాను, నీకు నా మీద ప్రేమ పోతే ఇంక రానే రాను అని అతను ఎగిరేవాడు. అప్పుడు కాస్త తగ్గాలి నిజంగా, లేకపోతే రాకపోతే అతన్ని వదులుకుంటే నష్టం ఎవరికి అనుకుంటూ మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కౌగిల్లోకి ఒదిగిపోయేది. వినోద్ని తన వాడిక చేసుకునే ఆలోచనలో ఒక అద్భుతమైన ఆలోచన అనుకొని ఆచరణలో పెట్టింది. నెల రోజుల తర్వాత వినోద్ రాగానే సంతోషంతో ఎదురెళ్ళి కౌగిలించుకొని, వినోద్, నీకు ఇవాళ ఎంత శుభవార్త చెప్పబోతున్నాను ఊహించు. ఊహించలేవు, చెప్పాక నాకేం బహుమతిస్తావు? ఊహించలేకపోతున్నాను అంటూ ఊరించి బతిమిలాడించుకొని ఆఖరికి సిగ్గు ఆనందం వలకపోస్తూ, వినోద్, మన మధ్య మనకో బిడ్డ, నీ బిడ్డ నా కడుపున, ఓహో నీ రూపం నాలో, నాకు చాలా సంతోషంగా ఉంది. వినోద్ కౌగిలి సడలిపోయింది. చటుక్కున ప్రీతిని వదిలేశాడు. అతని మొహం పాలిపోయింది. ఆ తర్వాత నల్లబడింది. మరుక్షణంలో ఎర్రపడింది. కలవరంగా కంగారుగా ఏమంటున్నావు నువ్వు తడబడుతూ అడిగాడు. వినోద్, మనిద్దరి ప్రేమ సాక్షి, మన బిడ్డ. ప్రీతి అరిచాడు. మతిపోయిందా నీకు? మనకు పిల్లలేమిటి? ఎలా కుదురుతుంది? నలుగురికి ఏం చెప్తావు? మనం భార్యాభర్తలం కాదు, లోకాన్ని ఏ మొహంతో ఎదుర్కొంటాం? అసలు నీకు ముందే చెప్పానా లేదా? మనిద్దరం చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో అని. నా భార్యకి తెలిస్తే చంపి పాతరేస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? నీకంటే పెళ్లి కాలేదు, నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు. నా పరిస్థితి నీకు తెలుసు. అయినా ఇలా ఎందుకు చేశావు? ఆవేశంగా ప్రీతి భుజాలు పట్టుకు ఊపేస్తూ అరిచాడు. ప్రీతి నిర్లక్ష్యంగా అతని వైపు ఓ చూపు విసిరి, ఇద్దరం కలిసి ఆనందించాం, దానికి నన్ను ఒక్కరితోనే ఎందుకంటావు? పెళ్లి చేసుకోలేకపోయినా కలిసి కాపురం చేస్తూ పిల్లల్ని కంటే తప్పేమిటి? నాకు నా బిడ్డ కావాలనుకుంటే తప్పేంటి? ఆడదాన్ని, తల్లి అవ్వాలని నాకు కోరిక ఉండకూడదా? ఎంతసేపటికి నీ గురించి ఆలోచిస్తావు? నీకు పెళ్ళాం భయం, లోక భయం, కానీ ఆడదాని ఆనందం మాత్రం కావాలి. నాకు అలా కాదు, నాకు అన్నీ కావాలి. ఇల్లు సంసారం పిల్లలు అన్నీ కావాలి. పెళ్లి కాకపోయినా ఐ డోంట్ కేర్. తను గట్టిగా అరిచింది. విస్తుపోయాడు వినోద్. ఏం మాట్లాడాలో తెలియక గాబరా పడిపోయాడు. ఏమిటా చూపు? లోకంలో పిల్లల్ని కనబోతున్న మొదటి ఆడదాన్ని నేనే అన్నట్లు దబాయించింది. వినోద్ విసురుగా లేచి ఆవేశంగా, మాట్లాడకు, ముందు వెళ్ళి డాక్టర్ని కలువు. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఈ బిడ్డ ఏ లోకంలోకి రాకూడదు, అంతే, ఖచ్చితంగా తెగేసి చెప్పాడు. ప్రీతి విస్తుపోయింది. వినోద్లో అంత కోపం ఎన్నడూ చూడని ఆమె కలవరపడుతూ, ఏమిటి వినోద్, ఏమంటున్నావు? వెళ్ళి వెంటనే అబార్షన్ చేయించుకోమంటున్నానా? చాలా గట్టిగానే అన్నాడు. ప్రీతి మొహం ఎర్రబడిపోయింది. వినోద్ ఇంత రూడ్గా ప్రవర్తిస్తాడని, ఇలా తెగేసి మాట్లాడతాడని ఊహించని ఆమె బిత్తరిపోయింది. తన ప్లాన్ బెడిసికొట్టినందుకు, తన ఆశ వమ్ము కాబోతున్నందుకు ఆ నిరాశ తట్టుకోలేక ఆఖరి అస్త్రంగా, వినోద్, ఈ బిడ్డ నాకు కావాలి, అందుకు నేను ఒప్పుకోను, అబార్షన్ చేయించుకోను నిష్కర్షగా అంది.
ప్రీతి అంత నిర్లక్ష్యంగా తన మాటల్ని లెక్క చేయకపోవడంతో వినోద్లో ఆగ్రహం పెళ్ళూపుకింది. విసురుగా లేచాడు. సరే, బిడ్డని కంటావో మాంతావో నీ ఇష్టం. ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇంకా నీ మొహం నేను చూడను. గుడ్ బై. ఆఖరి అస్త్రం వదిలాడు. ప్రీతి విసురుగా లేచి అతని చెయ్యి పట్టు లాగి, ఏమిటి గుడ్ బై? ఇన్నాళ్ళు వాడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నా గర్భం నీ ఆనందానికి అడ్డని, ఈ బిడ్డ వల్ల నీ పరువు ప్రతిష్టలకు భంగమని వదిలించుకుని వెళ్ళిపోతామనుకుంటున్నావా? అపరకాళి అవతారం ఎత్తింది. ప్రీతి, అర్థం చేసుకో. నా మాట వింటే మనం ఇలాగే ఉండొచ్చు. కాదంటే నేను నా పరువు ప్రతిష్టను తాకట్టు పెట్టలేను. ఈ విషయం నా భార్యకు తెలిస్తే ఊరుకోదు. నన్ను నిలదీసి అడిగే హక్కు ఆమెకుంది. నిన్నేమన్నా నీ భార్యగా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పానా? లేక నీ పెళ్ళాం స్థానం ఇమ్మన్నానా? లేకపోతే నీ భార్యని వదిలేయమన్నానా? మనం ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం. పుట్టబోయే బిడ్డకు తల్లిదండ్రులం అవుదాం. ఇదే కదా నేను అడుగుతోంది నిన్ను. ప్రీతి కోపంగా అంది. ఇదిగో ప్రీతి, మన విషయం ఎంతో జాగ్రత్తగా ఎవ్వరికీ తెలియకుండా ఇన్నాళ్ళు ఎలాగో సాగించాను. ఇప్పటికే ఆఫీస్లో చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. బాస్ని కనుక పైకి తెలియనట్టే ఉంటున్నారు. ఈ విషయం ఇవాళ కాకపోతే రేపైనా నా భార్య దగ్గర చేరుతుంది. ఏదో విధంగా దబాయించో అబద్ధాలు చెప్పు ఎలా తప్పించుకోవాలో అర్థం కాక భయపడుతున్నాను. ఇలా నీ మెళ్ళో తాలి కట్టి పిల్లాన్ని కంటే ఆవిడ ఊరుకుంటుందా? సమాజం, చట్టం అంతా ఆవిడ వైపే ఉంది. అది మర్చిపోకు. అసలు నీకు నేను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా? ముందే నా పరిస్థితి నీకు చెప్పాను. ప్రేమకు అనురాగాలను నోచుకొని నేను అవి దొరికే స్త్రీ పొందు కోరుకున్నాను. నువ్వు నాకు నచ్చావు కనుక నీతో సహజీవనం చేశాను. అంతకుముందు అమ్మాయిలతో రోజులు, మహా అయితే 1 నెల, అంతకంటే ఎవరితోనూ ఇలాంటి పొత్తు పెట్టుకోలేదు. ఇవన్నీ నీకు ఏది దాచకుండా ముందే చెప్పాను. నువ్వు అన్నిటికీ ఇష్టపడే నన్ను నిజంగానే ప్రేమించావని నమ్మాను. నిన్ను గత ఏడాదిగా ఎంత అపురూపంగా చూసుకున్నాను. నువ్వు ఏమడిగినా కాదనకుండా ఇచ్చాను. అపార్ట్మెంట్, కారు, నీకు నటిగా, మోడల్గా గుర్తింపు తెచ్చే అవకాశాలు ఎన్ని ఇచ్చానో ఇవన్నీ నేను ఇష్టపడే చేశాను. మరి నువ్వు నన్ను నిజంగా ప్రేమించావో, నీ స్వార్థం కోసం ప్రేమ చూపావో, ఈ ఫ్యాషన్ వరల్డ్లో నీ స్థానం కోసం నన్ను వాడుకున్నావో నాకు తెలియదు. తల్లి కావాలి అని నీ కోరికను నేను తీర్చలేను. ఆ బిడ్డకి తండ్రిగా ఉండలేను. నా మాట అంగీకరిస్తే మన సంబంధం కొనసాగుతుంది. లేదంటే నన్ను మర్చిపో. ఇదే నా ఆఖరి మాట. ఆలోచించి ఏ సంగతి రేపు చెప్పు. నన్నేదో బ్లాక్మెయిల్ చేద్దామని మాత్రం అనుకోకు అన్న వార్నింగ్ కూడా ఇచ్చి చకచకా వెళ్ళిపోయాడు వినోద్. నిర్ఘాంతపోయి కూలబడిపోయింది ప్రీతి. మొహం ఎర్రబడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తన ఆశ, కోరిక తీరేది కాదని వినోద్ ఖచ్చితంగా చెప్పేశాడు. జీవితాంతం ఇలా అతను ఉంపుడుగత్తిగా ఉండిపోవాలా? పెళ్ళి, సంసారం, పిల్లలు లేకుండా గడపాలా? ఇవాళ ఉన్న ఈ ప్రేమ ఎన్నాళ్ళుంటుంది? ఈ ప్రేమను నమ్ముకుని ఎలా బతకాలి? పెళ్లి లేని ప్రేమకి మగాడు కట్టుబడడు. ఈ సంఘటన తర్వాత అతను ఇదివరకటి ప్రేమ చూపకపోవచ్చు కూడా. ఇంకా ఇది 3 నాళ్ల ముచ్చటే అవగలదు. తను అతన్ని కాదని బిడ్డని కంటే పెళ్లి కాకుండా బిడ్డను కన్న తనను లోకం గౌరవిస్తుందా? వినోద్తో సంబంధం తెంచుకుంటే రేపు తనకి అవకాశాలు తగ్గవచ్చు. ఏ ధైర్యంతో తను ముందుకెళ్ళగలదు? రాత్రంతా ఆలోచించినా పరిష్కారం కనపడలేదు. మనసులో కోపం, కసి పెరిగిపోయి ఇన్నాళ్ళు తన వాడుకొని వదిలేశాడన్న ఉక్రోషంతో రాత్రంతా నిద్రపట్టక దొర్లింది. మర్నాడు ఫోన్ చేస్తానని, కోపం తగ్గి వస్తాడని ఆశించింది. ఒక రోజంతా చూసి తనే ఫోన్ చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నావు? ముభావంగా అడిగాడు. ఇంకా ఆలోచించలేదు, బింకంగా అంది. ఫోన్ టక్కన పెట్టేశాడు. 3 రోజులు అదే పరిస్థితి. ఫోన్ చేసినా కట్ చేసేవాడు. మెసేజ్ పెడితే నిర్ణయం మార్చుకుంటే తప్ప మాట్లాడకు అని జవాబిచ్చాడు. అతని నిర్లక్ష్యం ఆమెలో మరింత కోపం, కసి, ఉక్రోషాన్ని పెంచాయి. అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు? ఇష్టం వచ్చినట్లు వాడుకొని వదిలేసిపోతే ఊరుకుంటా అనుకుంటున్నాడా? ఏం చేయలేని ధైర్యమా? ఒక రకం తెగింపు వచ్చింది ప్రీతికి. అతని మీద కోపంతో రగిలిపోతూ విచక్షణ జ్ఞానం పోగొట్టుకుంది. ఆమె ఓ నిర్ణయానికి వచ్చి అతనికి బుద్ధి చెప్పాలని దానికి ఏం చెయ్యాలో ఆలోచించే లోపల కాగల కార్యం గంధర్వులే తీర్చారు. దీనికి ముందు వారం రోజుల క్రిందట ధనిక వర్గం లేడీస్ కిట్టి పార్టీలో సుస్మిత ప్రాణ స్నేహితురాలు కాంచన స్నేహితురాలిని ఓ మూలకు లాక్కెళ్ళి, ఏమిటి నువ్వు మీ ఆయన రాసలీలలు తెలిసే ఊరుకున్నావా? తెలియదా అసలు? గుసగుసలాడింది. నీకు ఎలా చెప్పాలో ఎలా అడగాలో తెలియక వారం రోజులుగా మదనపడుతున్నాను. ఫోన్ చేద్దామనుకున్నాను, కానీ ఫోన్లో సంభాషణ ఎవరన్నా వింటారేమో అనిపించి కలిసి మాట్లాడాలనుకున్నాను అంటూ ఆరంభించింది. నువ్వేమంటున్నావు? మా ఆయన రాసలీలలేమిటి? తెల్లబోతూ అడిగింది సుస్మిత. అంటే నీకు అసలు ఏడాదిగా జరుగుతున్న భాగవతం గురించి ఏమీ తెలియదా? సుస్మిత మరింత తెల్లబోతూ కలవరంగా చూసింది. తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపింది పాలిపోయిన ముఖంతో. మీ ఆయన ప్రీతి అనే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఒక మంచి అపార్ట్మెంట్ కొనిచ్చాడంట.
కారు, డబ్బు, వేషాలు, యాడ్ వరల్డ్లో బోలెడు అవకాశాలు అన్నీ ఇచ్చి తనతో రెండో సెటప్ పెట్టాడు. నువ్వు ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు సుస్మిత? ఇంట్లో మగాడిలో మార్పు కూడా కనిపెట్టలేకపోయావా? ఇంత జరుగుతూ ఉంటే ఈ వార్త నీ దాకా రాలేదా? సుస్మిత వెర్రిముఖం పెట్టింది. తెల్లబడిన మొహం నల్లబడింది. నిజంగానా? నువ్వు చెప్పేది నిజమేనా? అంది పళ్ళ బిగువన. బావుంది. నీతో ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెప్తాను? నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు నీకు? ఆరా తీసింది. నాకు మొన్న తెలిసింది. మా ఆడపడుచు కూతురు ఆ అపార్ట్మెంట్స్లోనే ఉంటుంది. ప్రీతి చాలామందికి తెలుసు. ప్రకటనలో, పత్రికల్లో, యాడ్స్లో, టీవీ యాడ్స్లో చూస్తారు కదా అందరూ. ఆ అమ్మాయిని అందరూ చూసేవారు. కొంతమంది ఆ అమ్మాయితో కాస్త పరిచయం పెంచుకున్నారు. ఏ లిఫ్ట్లోనో వచ్చేటప్పుడో పోయేటప్పుడో హాయ్ అన్న పలకరింపు, ఓ చిరునవ్వు తప్ప ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకపోయినా అదే భాగ్యంగా అనుకునేవారు అక్కడ ఉండేవారు. ఆ అమ్మాయిలింటికి వినోద్ వచ్చి పోవటం చాలామంది చూసినా పెద్ద కారులో వచ్చే వినోద్ని అడిగేవారెవరు? యాడ్ వరల్డ్, ఫ్యాషన్ వరల్డ్, బాయ్ ఫ్రెండ్స్, లవర్స్ కామన్. అది అందరికీ తెలిసిందే. అందుకే చూసి చూడనట్లు ఉండేవారు. మరీ ఆరాటంగా అడిగింది. ఇన్నాళ్ళు మా ఆడపడుచు కూతురు కూడా అదే అనుకుందిట. 15 రోజుల కిందట మా ఇంట్లో మ్యారేజ్ యానివర్సరీ పార్టీ ఇచ్చినప్పుడు నువ్వు వినోద్ వచ్చారు కదా. ఆ పార్టీకి సుజాత వాళ్ళ ఆయన కూడా వచ్చారు. అక్కడ వినోద్ని చూసి ఆశ్చర్యంగా అతనెవరు అంటూ ఆరా తీసింది. ఊరికే అడిగిందేమో అనుకుని వినోద్ గురించి, మీ కంపెనీ గురించి, నువ్వు అతని భార్యవని అన్ని విషయాలు మర్నాడు మాట్లాడుకున్నాం. సుజాత అప్పుడు వినోద్ గురించి, ప్రీతి గురించి చెప్పింది. విని ఆశ్చర్యపోయాను, నమ్మలేకపోయాను. వెంటనే నీకు చెప్పకుండా సుజాతని అన్ని విషయాలు 4-5 రోజులు కనిపెడుతూ ఉండమని చెప్పాను. వాచ్మెన్ ద్వారా, పక్కనుండే అపార్ట్మెంట్ వారి ద్వారా అతని రాకపోకలు, వివరాలు పూర్తిగా చెప్పమన్నాను. అతను సాధారణంగా సాయంత్రం వచ్చి రాత్రి 10 గంటల వరకు ఉంటాడు. ఒక్కోసారి సూట్ కేసుతో వచ్చి 2-3 రోజులు ఉండేవాడు. కనీసం రోజుకోసారన్నా ఏదో ఒక టైంలో వస్తాడు. ఇద్దరూ కలిసి బయటకు మాత్రం వెళ్ళేవారు కాదు అని చెప్పింది సుజాత. నీకు చెప్పే ముందు అన్నీ రూఢీగా తెలుసుకొని చెప్తున్నాను అంది స్నేహితురాలు కాంచన. ఇద్దరిది ఎక్కడో దూరపు చుట్టరికం. పైగా చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి చదువుకున్న స్నేహం. దాంతో ఆమె చెప్పింది విని సుస్మిత నిర్ఘాంతపోయింది. ఆగ్రహం పట్టలేక ఆవేశంగా పార్టీ నుంచి బయటకు వచ్చింది. తర్వాత కారులో కూర్చొని ఆవేశం తగ్గించుకొని తెలివిగా ఆలోచించింది. తాను తొందరపడి ఆవేశపడి భర్తను నిలదీస్తే తనిప్పుడు తన బెదిరింపులకు లొంగడు. కంపెనీ లాభాల బాట పట్టింది. అవును, నేను ప్రేమిస్తున్నాను అని తెగేసి చెప్తే తనేం చెయ్యాలి? అసలే ఇద్దరి మధ్య సంబంధం అంతంత మాత్రం. ఇంట్లో తన పేరుకు మాత్రమే భార్య. తన గురించి అస్సలు పట్టించుకోడు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎంత ఖర్చు పెట్టినా ఏదీ కల్పించుకోడు. కొడుకుతో మాత్రం వాడు స్కూల్కి వెళ్లే ముందు ఓ అరగంట కబుర్లు చెప్తాడు. చదువు, ఆటల గురించి, స్నేహితుల గురించి మాట్లాడుతాడు. ఎప్పుడైనా సెలవు రోజు అలా కారులో కాసేపు తిప్పి వాడికి ఏం కావాలో అన్నీ కొనిపెడతాడు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయత, దగ్గరతనం ఏనాడో పోయాయి. ఒకే ఇంట్లో ఉంటున్నారంతే. ఇంట్లో దొరకని ఆనందాన్ని బయట అనుభవిస్తున్నప్పుడు ఏదో తెగింపే ఉంటుంది అతనిలో. ఇంటికి చేరగానే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకుని తండ్రికి ఫోన్ చేసి విషయం అంతా చెప్తూ తనకు జరిగిన అవమానం తట్టుకోలేక ఏడుపు ఆరంభించింది. అట్నుంచి ఆయన అంతా విన్నాడు. కూతురిలా ఆవేశపడలేదు. అతను పక్కా బిజినెస్ మ్యాన్. బంగారం వ్యాపారంలో ఆరితేరి ఏది ఎలా సాధించాలో పట్టువిడుపు తెలిసిన మనిషి. ఆవేశపడి, కోప్పడి, గుట్టు రట్టు చేసుకోకుండా విషయాన్ని మట్టుబెట్టగలిగిన సమర్థత ఆయనకుంది. కూతుర్ని ఓదార్చాడు. అంతా సరిచేస్తాను, నువ్వేం బాధపడకు, అతని దగ్గర ఏం తెలియనట్టే ఉండు అని ధైర్యం చెప్పి ఆ అపార్ట్మెంట్ పేరు, ప్రీతి వివరాలు తెలుసుకొని కార్యాచరణలోకి దిగాడు. 1-2 రోజుల్లోనే ప్రీతి ఎవరు, వినోద్ కంపెనీలో ఎప్పుడు చేరింది మొదలు, వినోద్ ప్రీతిల మధ్య అనుబంధం ఎప్పుడు మొదలైంది, ఈ అపార్ట్మెంట్ ఎప్పుడు మారింది, వినోద్ రాకపోకల సమయాలు, వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు, ప్రీతికి ఏ ఏ కంపెనీల్లో ఆఫర్లున్నాయి, ఆమె సంపాదన ఎంత, ఈ మధ్యనే వారి మధ్య మనస్పర్ధలు మొదలవటం, ఆఖరికి ప్రీతి నర్సింగ్ హోమ్కు వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవటం, వినోద్తో గొడవ పట్టడం వరకు ప్రతి చిన్న విషయం అపాయింట్మెంట్ చేసిన డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా రిపోర్ట్ అందచేశాడు. ఆమె కారు డ్రైవర్, ఇంట్లో ఉండి పనిచేసే అమ్మాయి, ఇరుగు పొరుగువారు, వాచ్మెన్, ఆఖరికి ప్రీతి వెళ్ళిన నర్సింగ్ హోమ్ నుంచి కూడా వివరాలు రాబట్టారు. ఈ రిపోర్టు మొత్తం చదివిన కిషన్ లాల్ తను ఊహించిన దానికంటే విషయం చాలా దూరమే వెళ్ళిందని, ప్రీతి ప్రెగ్నెంట్ అన్నది విని ఆయన మరింత సీరియస్ అయ్యాడు. వినోద్ ప్రీతిల సంబంధం గురించి విన సుస్మిత గత 2-3 రోజులుగా భర్తను అన్ని కోణాల నుంచి గమనించి చూస్తూ అతి కష్టం మీద కోపం, ఆవేశం నిగ్రహించుకుంటుంది. తండ్రి మీద ఆమెకెంతో నమ్మకం, భరోసా.
ఆయనకి తన మీద ఉన్న ప్రేమ తెలుసు. తనకెవరైనా కష్టం కలిగించే మాట అన్నా, ఆఖరికి తల్లి అన్నా కూడా ఆయన సహించేవాడు కాదు. అలాంటిది అల్లుడు కూతురికింత ద్రోహం చేస్తే ఊరుకోడని, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసని తండ్రి అన్నీ సేకరించి చెప్పే వరకు ఆయన ఏం చెప్తాడో చూశాక అప్పుడు బయటపడాలని ఓపిక పట్టింది. గత ఏడాది నుంచి వినోద్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంట్లో అసలు తనను పట్టించుకోడు. ఏమన్నా విన్నట్లు వెళ్ళిపోవడం, ఇంట్లో ఉండే సమయం తగ్గిపోవటం, నెలకి 2-3 సార్లు ముంబై, ఢిల్లీ ఆఫీస్ పనులంటూ 2-3 రోజులు వెళ్ళిపోవటం అన్నీ చూసిన ఆమెకి వినోద్ మీద అనుమానం రాలేదు. తమిద్దరి మధ్య ఎప్పుడు సఖ్యత లేదు, సాన్నిహిత్యం లేదు. పని ఒత్తిడిలో అలా అంటీ ముట్టనట్లు హడావుడిగా వెళ్తున్నాడు వస్తున్నాడు అనుకుంది తప్ప వినోద్ ఇలా ఇంకో ఆడదానితో సంబంధం పెట్టుకుంటున్నాడన్న అనుమానం కూడా తలెత్తలేదు. అలాంటి తన వెనుక ఇంత పకడ్బందీగా హాయిగా ఇంకో ఇంట్లో రెండో సెటప్ పెట్టాడంటే ఇప్పటికీ ఆమెకి నమ్మశక్యం కావటం లేదు. వినోద్ చేతగాని వాడని, తనంటే భయమని, తన డబ్బుతోనే ఈ బిజినెస్ నిలబడింది కాబట్టి తనకు వ్యతిరేకంగా ఏ పని చేసే సాహసం చేయడని నమ్మకం. ఈరోజు ఆ నమ్మకం సడలిపోయింది. కట్టుకున్న భార్యకు ఇంత ద్రోహం చేసిన భర్తని ఏం చేయాలి, ఎలా బుద్ధి చెప్పి మళ్ళీ గుప్పిట్లో పెట్టుకోవాలని ఆమె లోపల ఉడికిపోతూ అతి కష్టం మీద నిగ్రహం చూపించింది. ఇంటికి పిలిచి తండ్రి సేకరించిన వివరాలు చెప్పగా నిర్ఘాంతపోయింది. అన్నిటికంటే ప్రీతి గర్భవతి అన్న నిజం ఆమె తట్టుకోలేకపోయింది. ఆగ్రహావేశాలతో లేచి నిలబడ్డ కూతుర్ని చేయి పట్టుకొని కూర్చోబెట్టాడు తండ్రి. ఇది ఆవేశంతో చేయాల్సిన పని కాదు. నువ్వు కామ్గా ఉండు, నేను అన్నీ దారిలో పెడతా భరోసా ఇచ్చాడు కిషన్లాల్. ఊరుకోను డాడీ, ఆ వినోద్ని ఇంట్లో నలుగురు ముందు నిలబెట్టి కడిగేసి మళ్ళీ తలెత్తకుండా చేస్తాను. అసలేమనుకుంటున్నాడు నా గురించి? ఎగిరిపడింది. కూతుర్ని సముదాయించి ముందు అటునుండి నరుక్కొని రావాలి. అల్లుడిని కాదు కంట్రోల్లో పెట్టాల్సింది ఆ అమ్మాయిని అల్లుడి జీవితంలోంచి తప్పించాలి. ఇదంతా నాకు వదిలేయి, ఇంకో 2 రోజులు టైం ఇవ్వు నాకు అని చెప్పి పంపించాడు. ఇంట్లోకి జొరబడ్డ జమజెట్టీల్లాంటి 3 మనుషులని, ఆ తర్వాత సినిమాలో మాదిరి హూందాగా లోపల అడుగుపెట్టిన కిషన్లాల్ని చూసి తలుపు తీసిన ప్రీతి బిత్తరపోయింది. ఏయ్, ఎవరు మీరు? ఏమిటి దౌర్జన్యం అని అరిచింది. కిషన్లాల్ అక్కడున్న సోఫాలో కూర్చుని చుట్టూ పరిశీలిస్తూ బాగానే ఉంది ప్రేమ కుటీరం, సెటప్ బాగానే ఉంది అన్నాడు వ్యంగ్యంగా. ఏయ్, ఎవరు నువ్వు? అరిచింది ప్రీతి. చెబుతా, ఇలా వచ్చి కూర్చో. ఆ తలుపులు మూసిరా, నలుగురు వింటే బాగుండదు అన్నాడు. ప్రీతి భయంగా చూసింది. వచ్చిన వారిలో ఒకడు తలుపు మూసి గడియ పెట్టి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. తక్కిన 2 కిషన్లాల్ దగ్గర వచ్చి నిలబడ్డారు. ప్రీతి భయంతో ఏమిటిదంతా, ఎవరు మీరు మళ్ళీ అడిగింది. నేనెవరో నీకు అనవసరం, ఎందుకు వచ్చానో చెప్తాను విను. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. నీ పెట్టెలు బట్టలు మాత్రం పట్టుకొని ఇల్లు వదిలి వెళ్ళు. ఈ ఇల్లు నాది అనకు, ఇది నీది కాదు. ఇందులోని ఏ ఒక్క సామాను నీది కాదు. ఎక్కడికి వెళతావో నాకు అనవసరం. వెళ్ళకపోతే సామాను కూడా మిగలదు, నువ్వు మిగలవు. చెప్పినట్టు చేస్తే నువ్వు మాత్రం మిగులుతావు. బతుకుంటే సామాను మళ్ళీ వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళాక నీ బతుకు నీది. ఏమిటి మీ దౌర్జన్యం? మీరెవరు నన్ను పంపడానికి? ఇది నా ఇల్లు. ఏడాది నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను ఎందుకు వెళ్ళాలో చెప్పండి ముందు. రౌడీయిజం చేస్తే పోలీసుల్ని పిలుస్తా, జాగ్రత్త. సెల్ తీయబోయింది. కిషన్లాల్ వెనుక నిలబడ్డ 2లో ఒకడు ముందు కురికి టక్ మని చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు. చూడు, ఇలాంటి వాటికి మేం బెదరం. నీకు బతుకు మీద ఆశ ఉంటే మేం చెప్పినట్లు విను. వినను అంటే 2 రోజులు టైం కూడా లేదు. ఈసారి నిజంగానే భయమేసింది ప్రీతికి. ఏం కావాలి మీకు? ఎందుకు ఇలా నా మీద దౌర్జన్యం చేస్తున్నారు మీరు? వినోద్ జీవితం నుంచి తప్పుకో. అతనితో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండరాదు. ఈ ఇల్లు వదిలి, వీలైతే ఊరు వదిలి వెళ్ళిపో. దానికి ఎంత డబ్బు కావాలో మేము నిర్ణయించి ఇస్తాం. గప్ చిప్గా పుచ్చుకొని వెళ్ళు. కాదని మొండికేస్తే జరిగేదానికి మేం బాధ్యులం కాదు. మీరు వినోద్ మనుషులా? వినోద్ పంపించాడా బెదిరించడానికి? నమ్మలేనట్లు అడిగింది. ఇంతగా దిగజారాడా వినోద్? వాడుకున్న రోజులు వాడుకొని తల్లిని కాబోతున్నాను తెలిసి తప్పించుకోవటానికి ఇంత నిజంగా? ఏయ్ ఆపు, వాగుడు అనవసరం. మేమే వచ్చామో వినోద్ పంపాడో నీ ప్రశ్నలకి జవాబు చెప్పం. చెప్పింది చేయి కఠినంగా అన్నాడు కిషన్లాల్. అంటూనే తన మనుషులకు సైగ చేశాడు. ఇంట్లోకి వెళ్ళి అన్ని గదులు వెతికి వినోద్, ప్రీతి ఉన్న ఫోటోలు తీసుకున్నారు. 2 రోజులు టైం ఇల్లు విడిచి వెళ్ళటానికి అంటూ అందరూ బయటకు వెళ్ళిపోయారు. నిశ్చేష్టాలై అలా ఉండిపోయి తర్వాత ఫోన్ తీసింది. అటునుంచి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అలా 1 గంట ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ప్రీతి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి డిన్నర్ కూర్చునే ముందు ఇంట్లో నలుగురు కూర్చుని కబుర్లాడుకునే వేళ తుఫాన్లా ఇంట్లోకి దూసుకొచ్చింది ప్రీతి. వినోద్! లోపలికి వస్తూనే అరుస్తూ వినోద్ని చూసి చకచకా అతని దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఇంత నీచుడువా? ఛా, నువ్వు ఇలాంటి వాడివని తెలియక నేను మోసపోయాను. వాడుకున్న రోజులు వాడుకొని నేను ప్రెగ్నెంట్ అని చెప్పగానే నన్ను వదులుచుకోవటానికి ఇంటికి రౌడీల్ని పంపి బెదిరిస్తావా? నన్ను ఇంట్లోంచి దౌర్జన్యంగా వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తావా?
ఏడాది పాటు నాతో ప్రేమాయణం జరిపి నువ్వే నా ప్రాణం అని రోజు నా ఇంటికి వచ్చి ప్రేమ కురిపించి నీ రాకపోకలకి వీలుగా ఇల్లు కొనిపించి ఇప్పుడు నేను గర్భవతిని అని తెలిసి నీ పరువు కోసం అబార్షన్ చేయించుకోమంటే చేయించుకో అన్నానని ఇంతగా దిగజారుతావా? ఆ ప్రేమ కబుర్లు అంతా మోసమేనా? నేను నమ్మి నా సర్వస్వం అర్పించాను. ఆ మాత్రం దయ కూడా లేకుండా కట్టుబట్టలతో నన్ను గెంటించాలనుకుంటున్నావా? ఇంత నిర్దయగా ఓ ఆడపిల్ల జీవితంతో ఆటలాడతావా? నువ్వు అసలు మనిషివేనా? నీలో ఇంత రాక్షసత్వమా? భార్యతో సుఖం లేక నా దగ్గరికి వచ్చానని ప్రేమ కోసం అల్లాడుతున్నానని నా వెంట పడ్డావు. నీ మాటలు నమ్మి మంచివాడివని నిన్ను నమ్ముకొని ఏడాదిగా నీతో కలిసి బతికినందుకు ఇదా ఆఖరికి నువ్వు నాకిచ్చేది? అతన్ని గుంజుతూ ఆవేశంగా అరిచింది. 10 నిమిషాలు ఆగకుండా ఆవేశంతో అరుస్తూ అందరూ తేరుకునేలోగా తను అనవలసిన మాటలన్నీ కథంతా మొత్తం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేసి వగరుస్తూ రుద్రకాళి అవతారం ఎత్తిన ప్రీతిని అందరూ చూస్తుండిపోయారు. అందరికంటే ముందుగా తేరుకున్నది అవినాష్ జైన్. ఏయ్, ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నీకింత ధైర్యం? ఇంట్లో ఇలా జ్వరపడి అల్లరి చేస్తున్నావు. రౌడీలు పంపడం ఏమిటి? మేమెవ్వరినీ పంపలేదు. ఏమిటి దౌర్జన్యం? కోపంగా అరిచాడాయన. నేనెవరినో మీ కొడుకుని అడగండి సార్. నల్లబడిన ముఖంతో మాటలు రాక ఏం చెయ్యాలో తెలియక నిశ్చేష్టలో నిలబడిన వినోద్ని చూపిస్తూ అంది. అడగండి, నేను చెప్పిన మాటల్లో ఒక్క అబద్ధం ఉందేమో. నా ఎదురుగా ఇక్కడే అడగండి అరిచింది. ఇదిగో ముందు నువ్వు ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. నీకెంత ధైర్యం మా ఇంట్లోకి వచ్చి పరువు తీయటానికి? మా దయాధర్మం మీద బతికే నువ్వు మమ్మల్ని ఎదిరించి నిలదీసి మాట్లాడుతున్నావు. అసలు నిన్నెవరు రానిచ్చారు లోపలికి? ఏ వాచ్మ్యాన్! కొడుకు గుండాలతో బెదిరించాడు. తండ్రి పెద్ద మనిషిగా ఆడపిల్లకు జరిగిన అన్యాయం సరిదిద్దాల్సింది పోయి వాచ్మెన్తో గెంటిస్తాడు. అవును సార్, డబ్బున్న వాళ్ళు ఏమైనా చేస్తారు. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలను. పోలీసులను పిలుస్తారా? పిలవండి. అన్ని టీవీల వారిని నేను పిలుస్తాను. మీ పరువుని బజారుకి ఏడుస్తాను. ఆడపిల్ల కదా, ఏం చేయలేదు అనుకుంటున్నారేమో. చూడమ్మాయ్, నీ పేరు కూడా నాకు తెలియదు. నా కొడుకు తప్పు చేస్తే నువ్వు అడిగే పద్ధతి ఇది కాదు. పెద్దవాడిగా నేను న్యాయం చేయాల్సి ఉంటే ఇలా ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యంగా ప్రవర్తించడం వల్ల నీ మీద సానుభూతి కలగకపోగా న్యాయం చేయాలన్న ఆలోచన కూడా పోతుంది. చూడు, నీ ఇష్టం లేకుండా నా కొడుకు నిన్ను బలవంత పెట్టాడా? నీ అవసరం కోసం, నీ ప్రయోజనం కోసం, డబ్బు కోసం నువ్వు వాడి జతకోరి ఇష్టపడ్డావు. నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడా? మీ ఇద్దరు ఏమనుకుని ఒకటయ్యారో మాకెవరికి చెప్పి చేయలేదు. ఇవాళ ఇలా వచ్చి నిలేస్తే నేను నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఏ గుండాలని నీ ఇంటి మీదకి పంపలేదని మాత్రం చెప్పగలను. నేను నా కొడుకుతో మాట్లాడి అసలు సంగతి ఏమిటో తెలుసుకుంటాను. నువ్వు చెప్పిందంతా నిజమైతే నీ గురించి ఏం చెయ్యాలో, నీ పట్ల ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం చెప్తా. క్షణాల్లో నిర్ణయం తీసుకోవడానికి ఇదేమీ మామూలు విషయం కాదు. నిలబెట్టి అరుస్తూ ఉంటే పనులు జరగవు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆయన చాలా నిబ్బరంగా దృఢంగా అన్నాడు. ఆ క్షణంలో ఆ అమ్మాయిని శాంతపరచి పంపకపోతే జరిగే అనర్థం ఆయనకు తెలుసు. ఆవేశంలో ఆమె నిజంగానే ప్రెస్ వాళ్ళని పిలిచి రభస చేయొచ్చు. అప్పుడు తమ పరువు బజారున పడుతుంది. ఆ క్షణంలో ఆమెను ఎలా ట్యాకిల్ చేయాలో అనుభవజ్ఞుడైన బిజినెస్ మ్యాన్గా ఓ తండ్రిగా ప్రయత్నం చేశాడు. ఏం చేస్తారు మీరు? నా కొడుకుని వదిలేయి, ఆ డబ్బు తీసుకుని పో అంటారు, అంతేనా? ప్రీతి ఎగిసిపడుతూ ఉన్న గుండెలతో అంది. ఇప్పటికిప్పుడు ఇలా నిల్చొని చెప్పలేను. రేపటి వరకు ఓపిక పట్టు, నేనే వచ్చి మాట్లాడతాను శాంతంగానే అన్నాడు ఆయన. వినోద్ మొహంలో నెత్తురు చుక్కలేదు. సుస్మిత ఎలా నిగ్రహించుకుందో ఆమెకే తెలియదు. భర్త మాడిపోయిన మొహం వంక చీదరింపుగా చూపు విసిరింది. సరే, పెద్దవారు చెప్పారని వెళ్తున్నా. రేపు మీ కొడుకుతో వచ్చి మాట్లాడండి. ఇంత జరిగాక ఊరుకునే ప్రసక్తే లేదు. బెదిరించి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. అక్కడంతా నిశ్శబ్దం. ఎవ్వరూ ఏం మాట్లాడాలో తెలియనట్లుగా మూగపోయారు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ సుస్మిత ఒక్క ఉదుట్న లేచి లోపలికి పరిగెత్తింది. అందరూ తేరుకొని ఆమె వెంట వెళ్లేలోగానే ఒక చేత్తో 10 ఏళ్ల కొడుకుని, మరో చేత్తో ఇంట్లో ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి అందరూ ఆమె ఏం చేస్తుందో అర్థం చేసుకునేలోగానే తన మీద, కొడుకు మీద పెట్రోల్ జల్లి సినిమాల్లో మాదిరిగానే అగ్గిపెట్టె తీసుకుంది. ముందుగా విశాల్ తేరుకొని ముందు కురికి వదినగారి చేతిలో అగ్గిపెట్టె లాగేశాడు. ఆమె గింజుకుంటూ, విశాల్ వదులు నన్ను, ఇంత అవమానం జరిగాక ఇంక నేను బతకను. నా మొగుడు నాకింత ద్రోహం చేశాక ఏడాదిగా ఇంకొకరితో కులుగుతూ నన్నింత మోసం చేసి ఆమెతో బిడ్డని కంటానంటే ఎంత ఘోర అవమానం. నేను, నాతో పాటు నా కొడుకు చస్తాం. అప్పుడింకా ఆయన గారిని దాంతోనే కులకమనండి. హిస్టీరిక్గా అరుస్తూ గుంజుకుంది. అవినాష్ ముందుకు వెళ్ళి మనవని తన దగ్గర లాక్కొని కోడలు చేయి పట్టుకొని, అమ్మా, నువ్వు ఆవేశపడకు, తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. పిల్లాడి ముఖం చూడు, పిచ్చి వెధవ ఎలా భయపడుతున్నాడో చూడు. తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ తొందరపడి అఘాయిత్యం చేసుకోవటం, అందరినీ బాధపడే నిర్ణయాలు తీసుకోవటం చెయ్యొద్దు.
ముందు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. మనం శాంతంగా మాట్లాడదాం. జరిగిన తప్పుని సరిచేద్దాం. భార్యగా నీ స్థానం ఎవ్వరూ కాదనలేరు. సమాజం, చట్టం అన్నీ నీ వైపే ఉంటాయి. ఎంతమంది ఆడవాళ్ళు వచ్చినా ఎవ్వరూ భార్యగా నీ స్థానాన్ని పొందలేరు. అది ఉత్త వ్యామోహం. వినోద్ చేసిన తప్పే కాదనం. ఏదో వీక్ మూమెంట్లో మగాడు తొందరపడతాడు. అది తాత్కాలికం. నీకు కలిగిన బాధ, జరిగిన అవమానం భరించలేనిదే. కానీ తెలివైన భార్య చేయాల్సింది ఇది కాదు అంటూ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. నాన్న అభి, లోపలికెళ్ళి నువ్వు కూడా బట్టలు మార్చుకో అంటూ వాళ్ళని పంపించాడు. ప్రాణం లేనివాడిలా కుర్చీలో చేతులతో మొహం కప్పుకొని కూర్చున్న వినోద్ దగ్గరికి వెళ్ళి భుజం మీద ఓదార్పుగా తట్టి నిస్తేజంగా తలెత్తి చూసిన కొడుకుని, నేను చూసుకుంటా, బాధపడకు, ధైర్యంగా ఉండు, చేసింది తప్పే, కానీ సరిదిద్దుకోవటంలో ఉండాలి తెలివి అన్నాడు. ఆయన చాకచక్యంగా సరిదిద్దాల్సిన అవసరం రాకుండానే తెలివైన భార్య చేయాల్సింది చేసిన సుస్మిత వెంటనే గదిలోకి వెళ్ళి జరిగిన తండ్రికి చెప్పింది. ఆయన మౌనంగా అంతా విని, సరే నువ్వు బాధపడకు, పిచ్చి పనులు చేయకు, దాని సంగతి నేను చూసుకుంటాను అన్నాడు చాలా శాంతంగా. ప్రీతి యాక్షన్కి రియాక్షన్ వెంటనే ఆరంభమైంది. ఉదయాన్నే 7 గంటలకి పోలీసులు ఇంట్లో జొరబడి ఇల్లంతా వెతికి మూల నుంచి డ్రగ్స్ ప్యాకెట్లు పట్టుకులాగారు. బీరువాలో, పుస్తకాల షెల్ఫుల్లో, వంటింట్లో, బాత్రూముల్లో, పరుపు కింద లక్షల విలువ చేసే ప్యాకెట్లు బయటపడ్డాయి. డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపి డ్రగ్స్ సరఫరా చేస్తున్న సమాచారం అందింది. పోలీసు సెర్చ్ వారెంట్తో సహా అక్కడికి వచ్చి ఇల్లంతా సోదా చేశారు. ఆమెను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి కేసు ఫైల్ చేశారు. కేసు మెజిస్ట్రేట్కి వచ్చేలోగా సెల్లో పడేసి నిజం చెప్పమంటూ, పేర్లు చెప్పమంటూ చిత్రవధ చేశారు. ఇది ఎంత నేరమో తెలుసా, నిజం ఒప్పుకో అంటూ చితకబాదారు. ఆడ పోలీసులు కూడా ఎంత క్రూరంగా ఉండగలరో రుచి చూపించారు. కథ కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.